అధికార పార్టీ ఎమ్మెల్యే రాయలసీమ నుంచి వచ్చి కోస్తాలోని ఓ పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతూ ఏకంగా రిటైర్డ్ పోలీస్ అధికారులతో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ వ్యతిరేకుల్ని ఆ ముఠాలు బెదిరిస్తున్నాయని వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేత? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? గ్రామాల్లో కనిపిస్తున్న కొత్త ముఖాలను చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఏటికి ఎదురీదుతున్నారు. గెలుపుపై రోజు రోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల్లో నెగ్గేందుకు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్న ఓటర్లను నయానో భయానో బెదిరించి లొంగదీసుకునేందుకు కొందరు అభ్యర్థులు ఏకంగా ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ స్థానం వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విషయంలో ముందున్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారులతో పాటు చంద్రగిరి నియోజకవర్గం నుంచి తన మనుషులను ఒంగోలు పార్లమెంట్ స్థానంలోకి దించారట. గ్రామాల వారీగా ఓటర్లను సమీకరించే బాధ్యతను ఈ ముఠాలకు అప్పగించారు అని సొంత పార్టీ క్యాడర్లోనే చర్చ జరుగుతోంది. వారికి లక్షల్లో జీతాలిస్తూ గ్రామాలపై దండయాత్రకు పంపుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీకొచ్చే ఓట్లపై సర్వేలు చేస్తున్నారు. కొత్త ముఖాలు ఓటర్ల సమాచారం సేకరించడం ఒంగోలు పార్లమెంట్ స్థానం పరిధిలో అలజడి సృష్టిస్తోంది. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ అధినాయకత్వం ఒంగోలు లోక్సభ సీటుకు బదిలీ చేసింది. ఈ నగరంలో కనీసం కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఒంగోలు లోక్సభ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులకు కూడా ఈ నేత ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పార్టీ క్యాడర్ ను పక్కన పెట్టి తాను ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యంతో పని చేయించుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు వ్యూహ రచన చేశారట. వైసీపీకి వచ్చే ఓట్లపై అంచనాలు వేయడం, డబ్బులు పంపిణీ చేస్తున్నారు అని వినిపిస్తోంది. ఫ్యాన్ పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించటం వంటి పనులను ఈ సైన్యం చక్కబెడుతోందని చెబుతున్నారు. ఇతర పార్టీల్లోని కీలక నేతలకు ఎరవేసే బాధ్యతలను కూడా తన ప్రైవేట్ సైన్యానికి అప్పగించారని అంటున్నారు. దీంతో పాటు గ్రామాల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు తమతో సంబంధం లేకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికలకు ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవటం వైసీపీ నాయకులకు మింగుడు పడని అంశంగా మారింది. లోకల్ లీడర్లను కాదని ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతారో చూస్తామంటూ కొందరు నేతలు ఫ్యాన్ పార్టీ పెద్దలకు తెగేసి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. పోలింగ్ తేదీ నాటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా ఎంత బరిదెగిస్తారో చూడాలి.